కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ వచ్చి తనను గెలిపించాలని కోరినా ఓడించారని, తన ఓటమికి కారణం ఇక్కడి మేధావులు పెద్దలే అన్నారు. సంగారెడ్డిలో తన భార్య పోటీ చేసినా తాను మాత్రం ప్రచారం చేయబోనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ గంజమయానికి వచ్చినాక నేను రాహుల్ గాంధీ ఇన్సల్ట్ చేసిన ఫీలింగ్ ఉన్నా. అందుకే ఇక సంగారెడ్డిలో జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొద్దని డిసైడ్ చేసుకున్నా. ఇక చెయ్య సంగారెడ్డి నియోజకవర్గ జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. నేను ఎంత పెద్ద అవమానం. ఒక్క ఇందిరాగాంధీ మన్మడు సంగారెడ్డికి వచ్చిన తర్వాత జగ్గారెడ్డి కోసం భుజం మీద చేసి ఒక రాహుల్ గాంధీ ముందు ఎక్కడ వారు సంగారెడ్డి ఏం ఆలోచన చేశారు? మేధావులు ఎక్కడ పోయారు? చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు? చాలా పెద్ద ఇన్సల్ట్ అయింది. అసలు నాకు ఇక అందుకే నేను చాలాసార్లు దసరా కూడా చెప్పిన, ఎందుకు అరే ఈ దేశం కోసం వచ్చి రాహుల్ గాంధీ జగ్గారెడ్డి భుజం మీద చేస్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే, నేను అనవసరంగా రాహుల్ గాంధీని పిలిచి నేను అవమానపరిచిన ఫీలింగ్ ఉన్నా. ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నది అనుకోకుండా బయటకు వచ్చింది ఈ రోజుగా.